దురదృష్టం రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుంది. నర రూపంలో ఈనాటి పాలకులు, అందులో కేసీఆర్. ఇది అతిశయోక్తి కాదు. చూడండి, నిర్వాసితుల గోడు వీళ్ళకి పట్టదు. 2013 చట్టం, భూసేకరణ చట్టం, పునరావాస చట్టం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిందో దానికి భిన్నంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 8 సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్నది. ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నది. మానవీయ కోణం లేదు, మానవతా దృక్పథమే లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు గౌరవెల్లి నిర్వాసితులు అంత ఉద్రిక్తత, అంత బలవంతపు చర్యలు ప్రభుత్వం తరఫున ఎందుకు వచ్చిందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ఎత్తిపోతల పథకాల్లో సాధారణంగా ప్రపంచం అంతటా ఈ స్టోరేజ్ కెపాసిటీస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆవిరి నష్టాలు, భూగర్భ జలాల ఇంకుడుపోతలు, తర్వాత అత్యంత ఎక్కువ ఖర్చుతో కూడుకున్న ఎత్తిపోతల నీళ్లు తక్కువగా ఉండాల్సిన, నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండాల్సిన ఈయనే ధన సంపాదన కోసం, లూటీ చేయడం కోసం, ఆర్జన కోసం చేసి పెట్టే నేపథ్యంలో ఈ రిజర్వాయర్ల కెపాసిటీలు పెంచాడు. దీంట్లో మరింత ఎక్కువగా నష్టం జరుగుతున్నది ఈ ప్రజలకు. భూసేకరణ, నిర్వాసితం ఇది రావట్లేదు కనుక ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకటే మాట, దురదృష్టం ఏంటంటే మల్లన్న సాగర్లో కూడా ఇలాగే జరిగింది. అదేవిధంగా 2013 చట్టానికి భిన్నంగా చేస్తున్న విషయాలు చాలా స్పష్టంగా గతంలో చెప్పాం, ఇప్పుడు చెప్పాం. ఇలాంటి అమానవీయ కోణం మంచిది కాదనేది. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2013 చట్టం రాకముందే మెట్ట భూములకు 3 అంతలు 4 అంతలు ఇవ్వడం, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో మరింత అధికంగా ఇవ్వడం మనం చూసాం. 6 లక్షల ఎకరాలు సేకరించి చేసిన కార్యక్రమం ఇది ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. అటువంటిది ఇవాళ బలవంతంగా పోలీసులను, రెవెన్యూ అధికారులను ముందు పెట్టి బలవంతంగా తీసుకునేటువంటి చర్యలు అమానవీయ కోణం, చాలా దురదృష్టకరం. దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఇంకా ఒకటి ముఖ్యంగా ఏంటంటే, భూమి అంటే తెలియని వాళ్ళు, వ్యవసాయం అంటే ఏమిటో తెలియని వాళ్ళు, నాగలంటే ఏమిటో అర్థం కాని వాళ్ళు, పట్టణాలలో నివసించే భూస్వాములకు రైతు బంధు పథకం కింద 4,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చే విషయాన్ని మేము ముందు పెడతా ఉన్నాను. ఒకవైపు ప్రభుత్వ సొమ్మును ఉదారంగా ఉన్నత వర్గాలకు, భూమి లేని వాళ్లకు, వ్యవసాయదారులనే నెపంతో తమ వాళ్లకు పంచిపెట్టే విధానం ఏదైతే ఉందో ఇది చాలా దురదృష్టకరం. ఒకవైపు ఇంటిల్లిపాది ఇల్లు విడిచి బయటికి వెళ్ళాలంటే మా మనసులో ఎంతటి కష్టంగా ఉంటుందో ఆలోచిస్తే కానీ తెలీదు. అది అలాంటిది జరిగితే కానీ తెలీదు. ఈయన కేసీఆర్ తన సొంత గ్రామం ఇంటి నుంచి వెళ్ళగొడితే ఎట్లా ఉంటాడో, ఆయన వెళ్ళిపోకపోయినా వచ్చేసి వందల ఎకరాలలో ఎకరానికి ₹1 కోటి సంపాదించే వ్యవసాయం చేస్తున్నాడు. కాబట్టి ఆయనకి ఇలా అర్థమవుతుంది. ఎకరానికి ₹1 కోటి ఎలా వస్తాయో, ఎలా సంపాదించాడో ఆ తర్వాత మాట్లాడదాం. కానీ భూస్వాములకు దోషిపెట్టి భూమి ఉన్నదనే నెపంతో నిజమైన చిన్న ఖమతాదారులైన వ్యవసాయదారులకు అవకాశం కల్పించకుండా, చట్ట పరిధిలో పనిచేయకుండా, చట్టానికి విరుద్ధంగా ఒంటెద్దు పొగడలతోటి, నియంతృత్వ విధానాలతోటి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తే ప్రజలు ఊరుకోరు. సమయం ఆసన్నమైంది. చివరికి ఆయనకు చెంపదెబ్బ పెట్టడం ఖాయం ప్రజలు. అదేవిధంగా ఆయన శేష జీవితం, ఆయన కరప్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో ముఖ్యమంత్రి కాకముందే ఉంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రి లాంటి ఈ నాయకుడు కూడా స్వయంగా చెప్పడం జరిగింది. మేము మొదటి నుంచి ఆయన సంగతి మాకు తెలుసు. ఆయన 45 సంవత్సరాల ప్రజా జీవితంలో ఏం చేశాడో తెలుసు. కాబట్టి ఆయనకు శేష జీవితం చెర్లపల్లి జైల్లోనే. ఇప్పటికైనా పునరావాస బాధితులను ఆదుకోవాలని, చట్ట పరిధి లోపల భూ సంస్కరణ, అది భూమి కొనుగోలు చేయాలని. చాలా దురదృష్టం, ఇవాళ రేట్లు పెరిగినాయి. పెరిగితే దోచుకోవడానికి మనమెవరం, వాళ్లకు తగ్గించివ్వడానికి మనమెవరము? ప్రజావసరాల కోసం తీసుకునేప్పుడు ప్రజాధనాన్ని సద్వినియోగపరిచి కోల్పోయే వాళ్ళకి మరి సాధారణంగా ధైర్యం ఇచ్చేటువంటి పరిస్థితులు ప్రభుత్వాలు, పాలకులు కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించని మూర్ఖపు పరిపాలన జరుగుతూ ఉన్నది. ఇది రాక్షస పాలన. నర రూపంలో ఈ పాలకులు ఉన్నారనేది మరొకసారి చెప్తూ, శేష జీవితం కేసీఆర్, ఖబర్దార్ నీది చెర్లపల్లి జైల్లోనే అనే మాట మరోసారి చెప్పగలుగుతాం.
హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.